ప్రార్థన చెయ్యుడి, ప్రార్థన చెయ్యుడి. ఎక్కువ మార్లు మేము వింటుంటాము, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యా సేవకులు ప్రార్థన చేయండి, ఫాదర్ గారు ప్రార్థన చేయండి. ఏంటి అసలు ప్రార్థన? ఈ ప్రార్థన అంటే ఏంటి అని నన్ను నడిపించిన దైవజనుడు ఒక మారు, నేను 1 year పనిచేస్తున్న ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం నుండి అబ్స్కాండ్ అయిపోయి హాజరవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోయినా గల్లంత అయిపోయినట్లు క్వైట్ అయిపోయాను. అప్పుడు తిరిగి రమ్మనమని నాకు ఉత్తరం రాశారు బ్యాంకు. నేను వెళ్ళనా వద్దా అని నాకేం తెలీదు. యేసు ప్రభు వారు నాతో మాట్లాడారు, ఇప్పుడు దేవుని పని చేయాలని ఉంది, అది డిక్లేర్ చేశాను కనుక ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేయను అని ఎవరిని అడిగినా మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలని కాకులై కూసేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయను అని పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు ఏమన్నారంటే, బాబు నాకేం తెలీదు, నేనేదో నిన్ను తీసుకెళ్ళి నీకు ఏదో మందు రాసేసి నా వెనకదలు తిప్పుకుంటున్నాను అంటున్నారు. నేను నీకేమీ చేయలేదు, నాకు తెలుసు, దేవుడే నిన్ను పట్టుకున్నారు, ఆ దేవుడితో మాట్లాడుకో అన్నారు. దేవునితో మాట్లాడటం ఏంటంటే, ఆయన కంటికి కనబడ్డు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు, మీరు నాకు కనబడుతున్నారు కనుక మీతో మాట్లాడుతున్నాను అంటే, అబ్బే నువ్వు ఆయనతో మాట్లాడటం బాబు నేర్చుకో, మాట్లాడు అన్నాడు. ఏం చేయాలో తెలీదు, ఆయనతో ఎలా మాట్లాడాలో తెలీదు. తర్వాత నాకు వెలిగింది ఏంటంటే, ఆయనతో మాట్లాడటం అంటే ప్రార్థన చెయ్యుట. ప్రార్థనకి ఒక మంత్రంలాగా దానికి ప్రారంభం అంతం అనేది ఉంది. అలాగే ప్రార్థనలో తండ్రి అని మొదలు పెడతాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఈ ప్రార్థన ద్వారా మనకి తండ్రితో ఒక సంబంధాన్ని ఏర్పరిచారు. పరలోకమందున్న మా తండ్రి. అంతకుముందు దేవా అని పిలవటానికి భయపడిపోయారు యూదులు, అందుకే దానికి ఒక పేరు కనుక్కున్నారు. దేవుడా అనే బదులు యహవే అన్నారు. యహవే అంటే ప్రభువు, ప్రభువా అని పిలుస్తున్నారు కానీ దేవుడా అని పిలవటానికి భయం. మనకైతే యేసు ప్రభుల వారు మనకి మార్గం తెరిచారు, ఒక సంబంధం కలిగి ఉన్నాం ఇప్పుడు దేవుడితో. అదేంటంటే తండ్రి కుమారుడికి ఉండే సంబంధం. మనము మీ నాన్నగారి దగ్గరికి వెళ్తాం, నాన్నగారు కొంచెం పర్మిషన్ ఇవ్వండి మాట్లాడాలని అడగం కదా, స్వేచ్ఛతో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం నాన్నగారి దగ్గరికి. అలాగే మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం స్వేచ్ఛతో వెళ్తాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో సమయోచితమైనటువంటి సహాయం కొరకు ధైర్యంతో ఆయన కృపాసనము దగ్గరికి రావాలను. అంటే ధైర్యంతో ఆయన దగ్గరికి రావచ్చు మనం, ఎందుకంటే ఆయన మనకి అవకాశం ఇచ్చాడు, మనకు మార్గం తెరిచింది ఎవరంటే యేసు ప్రభుల వారు. అందుకే ఆయన నామమున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అని అడుగుతాం. తండ్రి అని అడుగుతూ మనకు సంబంధాన్ని ఏర్పరిచిన వాడు ఆయన ప్రాణాన్నే అర్పించి, ఆయన ప్రాణం ద్వారా, ఆయన త్యాగం ద్వారా, ఆయన ద్వారా మనము ఆయన నామమును బట్టి మనము తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. కనుక ఇది ఎప్పుడు చెయ్యాలి? అందుకే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నారంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగ కంటే విరామం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎంతకాలమైనా పర్వాలేదు, ఎంతసేపు అయినా పర్వాలేదు, ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి సంఘమునకు రాసిన మాట. కనుక దీర్ఘాయుషవంతులుగా మనం ఉండి నిమిత్తము, అంతేకాదు దీర్ఘ ప్రార్థనలో అంటే ఆపకుండా ప్రార్థన చేయటం. ఎలా చేస్తామండి? ఎలా చేస్తాం? స్తుతి, ఆయన స్తుతిస్తాం. ఓకే, ఎంతసేపు స్తుతించినా ఆయనకి ఘనత, ఆయనకి మహిమ. అంతేకాదు మనం స్తుతిస్తుంటే మనకు బోరు కొడుతుందా? బోరు కొడుతుందా? మీరు అంటారు కొంతమంది, అంతసేపు ప్రార్థన చేస్తే అన్నయ్య గారు ఎలాగండి బోరు కొట్టదా? ఓసి ఏయో తిట్టాలని ఉంది కానీ, నీ జీవితంలో నువ్వు చేసిన పనుల్లో నీ పిల్లలతో గడుపుతుంటే, నీ భార్యతో గడుపుతుంటే, నువ్వు తింటుంటే అప్పుడు బోరు లేదా? దేవుని దగ్గరికి రావటానికి బోరు కొడుతుందా నీకు? దేవునితో నువ్వు గడపటానికి సమయం గడిపితే బోరు కొడుతుందా? పౌలు అంటాడు,
ఎడతెగక ప్రార్థన చెయ్యండి అంటే బోరు రా బాబు పౌలు, బోరు కొడుతుంది. నువ్వు అసలు విశ్వాసమేనా? సేవకుడు కాదు. నువ్వు ప్రార్థనలో బోరు కొడుతుందంటే నువ్వు సేవకుడు కాదు. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు సేవ చేయటానికి లేదు. మానేసాయి. ప్రార్థన లేకుండా డప్పులు కొట్టుకుంటూ ఏం చేస్తావు నువ్వు? గొప్ప కబుర్లు చెప్పుకుంటూని బోరు కొట్టడం ఏంటి? ప్రార్థన ఇట్స్ అ ప్లెజర్. ఆశ. ప్లెజర్ అన్న మాటకి సుఖము. శరీర కలయిక నీకు సుఖం అనుకుంటున్నావే, దేవునితో కలయిక అంతకన్నా సుఖం. ఎడతెగక ఆయనతో గడపాలని ఉండాలి. ఎంతసేపు అంటే ఎంతసేపు అయినా. దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి, నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, ఆయన మహిమ కొరకు చెప్తున్నాను. రాత్రి 12-1 గంటకు లేచి ఉదయం 6-7 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. బోరు కొట్టద్దు నాకు. ఎందుకంటే నా విశ్వాసం నా మనవలు ఆలకించడానికి, నాతో సహవాసం చేయటానికి, నాతో మాట్లాడటానికి, నాకు వాక్యం బోధించడానికి ఆయన నా దగ్గర నించుని నాతో ఆయన సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి వచ్చిన దేవుడికి బోరు కొట్టదు. నువ్వు బోరు కొడతదన్నావు కనుక నీ ప్రార్థన కూడా ఆయనకి బోరు. అందుకే చాలామంది సేవకుల ప్రార్థన కూడా ఆయన ఆలకించడు. ఎందుకంటే మీరు ఆయనతో గడపటానికి ఇష్టపడరు. పుల్పిట్ మంట పెట్టేస్తారు మీ బోధలతో. ఎవరితోటన్నా మాట్లాడటానికి ఎన్ని మాటలో, ఎంత దూరమైనా ప్రయాణాలు చేసి ఎన్ని దేశాలైనా అయిన ప్రాంతాలన్నా వెళ్తారు, కానీ దేవునితో గడపటానికి మీకు టైం లేదు. దేవుని బిడ్డ, ప్రే అన్సీజింగ్లీ, వితౌట్ సీజింగ్, ఆపకుండా, విరామం లేకుండా నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండవలెను అంటున్నాడు. అంటే ఇంకేం పని చేయనక్కర్లేదా? పని చేస్తూ ప్రార్థన చేయి. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో గడపటానికి ఒక టైం పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేయి. ఎప్పుడూ ప్రార్థన ఆపకు. వంట చేస్తూ ప్రార్థన చేయి, బట్టలు తుక్కుంటూ ప్రార్థన చేయి, నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే ప్రార్థన చేస్తూ ఉండు. నీవు కానీ భాషల వరం ఉంటే అండర్ యువర్ బ్రెత్, ఎస్, కంటిన్యూస్. నేను రాత్రి 12కి లేచి ఉదయం 6-7 గంటల వరకు ప్రార్థన చేస్తానే. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏం పని చేస్తున్నా, ఒకవేళ ఆఫీస్ పని చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయి పని మీద, అది అవసరం. కానీ మరలా ఏ కాఫీకో టీకో వెళ్తావు, ఏ విరామానికి వెళ్తావు, ఏ రెస్ట్ రూమ్కి వెళ్తావు, కంటిన్యూ టు ప్రే. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఆయనకి ప్రార్థన చేస్తామో అంత సన్నిహితంగా ఆయన మనతో ఉంటాడు. ప్రతిరోజు ప్రభా ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. ఇవన్నీ సీక్రెట్స్ అండి. 1 అవర్ స్తుతి అని చెప్పాను. ఇంచుమించు 2 to 3 అవర్స్ భాషల్లో ప్రార్థన చేస్తాను. తర్వాత 1 గంట ఆరాధిస్తాను. అక్కడే మీకు 5 గంటలు అయిపోయింది. చూసారా? ప్రార్థన, భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసు అసలు ఒప్పుకోదు. నీకు అర్థం కాకుండా ఏం ప్రార్థన లేదు, ఒకవేళ దేవుడు వినటం లేదేమో అని నీకు ఆలోచనలు పెడతాడు. వాడి మాట ఎవడకు కావాలి? నీ మనసు మాట ఎవడకు కావాలి? ఎస్, మనసుతో ప్రార్థన చేస్తావు ఎప్పుడు ఆరాధిస్తున్నప్పుడు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు. కానీ భాషల్లో ప్రార్థన నీ మనసును నువ్వు బైపాస్ చేసి ప్రార్థన చేస్తున్నావు. కంటిన్యూ టు ప్రే. ఎందుకు తెలుసా? నీకు బలము. వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, నీకు క్షేమాభివృద్ధియే, క్షేమము అభివృద్ధి, నీకు బలము, ఆత్మలో బలము. దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఈ ఉదయకాలం మీకు దేవుని ప్రార్థన ఆత్మ అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎడతెగక ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. మిమ్మల్ని అడిగితే కదా ప్రభా మేము పొందుకోగలం. అందుకే ఈ ఉదయం నీ బిడ్డల్ని ఈ ప్రార్థన చేసే రహస్యం కొన్ని మాటలు చెప్పాను. ప్రభా, ప్రార్థన చేసినప్పుడే పరిచర్య ఇంకా బాగుంటుంది. ప్రార్థన చేసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడే స్వస్థత కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడే మేము క్షేమంగా ఉంటాం, మా పిల్లల కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడే మా దేశ పరిస్థితులు బాగవుతాయి. ప్రార్థన చేసినప్పుడే మా నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తేనే వాళ్ళు కూడా పరిపాలకులుగా నిలవబడతారు. ప్రార్థన లేకే మేము నష్టపోతున్నాం, తిప్పలు పడుతున్నాం.
కష్టాల పాలైపోతున్నాం, రోగిష్టుల వాళ్ళగా అయిపోతున్నాం, నొప్పులు వ్యాధులు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి, మా దేశ పరిస్థితి కూడా బాగోలేదు. కనికరించి 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 ప్రభా నీవు మా దేశంలో దిగమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.